ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఆలు బఠానీ కుర్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మార్కెటింగ్స్ అయినా సరే, ఇంకా షాపింగ్స్ అయినా సరే, ముగ్గులైనా సరే, కుకింగ్ అయినా సరే చాలా వెరైటీస్ ఉన్నవి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని మనం ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాయి కదండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా వస్తుంది. దీనికి కాంబినేషన్ అయితే వెజ్ రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా, చపాతీ అయినా, రోటీస్ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. వెజ్ రైస్ ఇది ఎలా ప్రిపేర్ చేశాననేది మన ఛానల్కి వెళ్తే ఉంటుందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మనకు తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెము జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా బాగా వస్తుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది కూడా నేనైతే వేయించి తీసుకున్నాను పొడి. ఇవి ఫిష్ కర్రీస్ అయినా వేరే ఫ్రైల కన్నా కొంచెం వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఇవి వేగాక మనం బఠానీలు వేసుకుందాము. ఇవి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మనం బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీలండి, ఇవి కొద్దిసేపు నానబెట్టుకున్నా పర్లేదు, చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. నేనైతే నానబెట్టి తీసుకున్నాను. మీరు కూడా ఇలానే తీసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ. ఇలా ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. అప్పుడు ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత ఆలుగడ్డ తీసుకున్నాను. నేనైతే ఒక 2 ఆలుగడ్డ తీసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టానండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం మసాలాలో వేసుకోవాలి ఆలుగడ్డ. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి. తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇక వేగాయండి, ఇది చూడొచ్చు. మీరు మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే, సూపర్గా ఉంటుంది. దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇవి వేగాక కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. మసాలా మొత్తం ఉడకాలి కదా, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మీడియం మంట మీదనే ఉండాలి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, చాలా సూపర్ ఉంటుంది. చపాతీకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నవి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను వీడియోస్ అయితే. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్.